ఈ ఆకాశం మీద అధికారం ఆయనకే ఉందంట. భూమి మీద ఉన్న సమస్తానికి, ఈవెన్ జలముల మీద ఉన్న సమస్తానికి పైన అధికారం ఆయనకే ఉందట. సమస్తానికి ప్రభువు అంటే సమస్తాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నవాడు ఏం చేసుకుంటాడు? ఆయన ఉంచుకుని సంపాదించిన ఆనందం చేసుకుంటాడు. చెప్పండి, ఎవరికి ఇవ్వడానికి ఇదే అంత? హల్లు చెప్పండి రా. నా రూపంలో నా పోలిక చొప్పున నా స్వరూపమందు నా బిడ్డలు చేసుకున్నా. ఆమేన్. వాళ్ళు సమస్తాన్ని, ఆకాశము దాని సమస్తాన్ని, భూమి దాని సమస్తమును, సముద్రము దాని సమస్తమును లోపరుచుకొందురు. ఈ వాగ్దానం మీరు సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో ఏమో నమ్మిన వాళ్ళందరికీ వాగ్దానం నెరవేర్చబడును కాక. నమ్మకమే దేవుని యందు కార్యాలకు నమ్మకమే ఆధారం తప్ప ప్రాక్టికల్గా కనపడేవే కావు. నమ్మకమే. నువ్వు నమ్మగలిగిన దేవుడు నీ కార్యం చేస్తాడు. నువ్వు నమ్మగలిగిన దేవుడు నీకు చేస్తాడు. నీకు పరిస్థితులు ఎట్లా ఉన్నా వాటి దేవుని కార్యాలు నీకున్న స్థితిగతుల మీద, పరిస్థితుల మీద ఆధారపడవు. నువ్వు నమ్మిన దాని మీద ఆధారపడతాయి. అందుకని దేవుడు ప్రదేశం నీ విశ్వాసమే, నీ విశ్వాసమే, నీ విశ్వాసమే అంటే నీ నమ్మకమే. హల్లెలూయా చెప్పండి. నీ విశ్వాసమే మీద ఆధారపడింది. ఈరోజు నమ్మగలిగితే కనుక ఈ కార్యాలు చూడబోతున్నావు. దేవుడు ఏం చెప్తున్నాడు రా? ఆకాశం మీద అధికారం నాదే, భూమి మీద అధికారం నాదే, సముద్రం మీద అధికారం నాదే, సమస్తానికి నేనే ప్రభువుని. నాకున్న అధికారాన్ని మీకు కూడా ఇస్తున్నాను. ఎవరికి? నా పోలికలో నా స్వరూపంలో బ్రతికే నా బిడ్డలు ఏది కావాలనే దాన్ని వాళ్ళు లొంగ తీసుకుంటారు, వాళ్ళు లోపరుచుకుందరు ఏలుబడి. కాబట్టి మొట్టమొదటి వచనంలో దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? సమస్త మీద నాకు అధికారం ఉంది, నేను ఏదైనా నా బిడ్డలకు ఇవ్వగలను. కూతురుగా కొడుకుగా నీకు నాకు ఉండాల్సినటువంటి ధైర్యం ఏంటంటే మా నాన్నే ఆకాశానికి భూమి కూడా హక్కుదారుడు. కాబట్టి మా నాన్న హక్కుదారుడు కాబట్టి వారసురాలుగా నాకు కూడా ఏదైనా ఇవ్వగలడు అని నమ్మకాన్ని మీరు కలిగి ఉండాలి. ఈ సంవత్సరం దేవుడు ఇస్తున్న వాగ్దానం అదే. మొట్టమొదటిగా ఒక వాగ్దానం లెక్క పెట్టుకోండి. ఏదైనాను నువ్వు సొంతం చేసుకోగలగడానికి దేవుడు ముందుగానే చెప్తున్నాడు. అరే నాన్న, కూతురా, కొడుక, ఇవన్నిటి మీద నాకు అధికారం ఉంది. ఈ అధికారం అంతా నేనే చేసుకోను, మీకు కూడా ఇస్తున్నాను. మీరు ఏది అడిగితే మీరు పొందుకోగలుగుతున్నారు. హల్లు చెప్దామా? ఆకాశం ఏది కావాలన్నా పైనుంచి లేదా భూమి మీద నుంచే కదా. నీకేం కావాలో దేవుడి సంవత్సరం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నంబర్ 1. నంబర్ 2, ఈ నమ్మిన వాళ్ళకే జ్ఞానంతో, నాలెడ్జ్తో, సైన్స్తో లేదా ఉన్న పరిస్థితులతో నువ్వు చూసుకుని ఎక్కడ దొరుకుతలే అన్న వాళ్ళకి ఏమి జరగవో. నాకు అనవసరం, ఏది అట్టున్నా నాకు అనవసరం. నా దేవుడు నాతో అంటున్నాడు, వాళ్ళు మాట్లాడుతున్నాడు. నా దేవుడు మాట్లాడుతుంది ఏమిటంటే ఆకాశము భూమి సమస్తము నా చేతుల్లో ఉన్నాయి అన్నాడు. అర్థం ఏంటంటే తండ్రి చేతుల్లో ఉన్నవి తన బిడ్డలకి ఇవ్వడానికే. కాబట్టి కూతురుగా కొడుకుగా నువ్వు బ్రతకగలిగితే, ఆయన పోలికని కాపాడుకోగలిగితే, ఆయనకున్న అధికారం చొప్పున సమస్తాన్ని హక్కుదారులుగా పొందుకోబోతున్నావు. సంతోషం లేదా? రెండవదిగా చదువు, త్వరగా టైం అయిపోతుంది నాకు. ఇలాగు చేయుట కాదు, నీవు జ్ఞానులకును మధ్య దాటించి వెళ్ళిపోతుంది. త్వరగా అయిపోతుందనా? చదువు, త్వరగా చదువురా. నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి నిన్ను హల్లు చెప్పండి నాన్న. ఈ అవకాశం అందరికీ కాదంట, జ్ఞానులం అనుకునే వాళ్ళకి కాదంట. ఇదంతా వట్టిదారా పాస్టర్ గారు అని చెప్తాడు. చాలా మందికి లాజిక్ మీద బేస్ అవుతారు, వాళ్ళు సైన్స్ మీద ఆధారపడతారు, పరిస్థితుల మీద ఆధారపడతారు, వాళ్ళు చదువు మీద ఆధారపడతారు. మా తెలివితేటల మీద మేము ఎన్నో చూసాం ఎట్లాంటి అలా చెబుతుంటారు, ఏమేమి జరగవు అని. వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడే వాళ్ళ జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు హల్లు చెప్పాలా? ఏ సంగతులు? భూమి మీద ఆకాశం మీద సమస్తము మీద అధికారం నాకుంది, అది నా బిడ్డ సొంతం చేసుకుంటారు అంటుంటే ఆ ఒట్టిదేలే అనుకుంటున్నారు చాలా మంది. అలాంటి వాళ్ళకి ఏమి జరగదంటున్నాడు. ఎందుకని పడుతుంటున్నారు? వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళ తెలివితేటల మీద వాళ్ళు ఆధారపడే వాళ్ళుగా ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు అలాంటి వాళ్ళకి ఏమీ జరగదు. జ్ఞానులకు వివేకులకు మరుగుపరచబోతున్నాడు. మరి ఎవరికేమవుతున్నాడు? పసిపిల్లలకు ఆయన బయలుపరచబోతున్నాడు. ఆమెన్. పసిపిల్లలకు అంటే అర్థం ఏంటరా? పసిపిల్లలు ఎవరి మీద ఆధారపడతారు? అమ్మ మీద, నాన్న మీద. ఆమెన్. పసిబిడ్డ తల్లి మీద ఆధారపడతాడు తప్ప ఆ పసిపిల్లాడి పేర, ఆ పుట్టినాడి పేర
₹1,00,00,000 ఆస్తి ఉంటుంది. పసిపిల్లడాడు ఆ ఆస్తి ఆడనేం చేస్తుంది? చాలా మంది ధనికుల సంపన్నుల కుటుంబాల్లో బిడ్డలు పుట్టకపోతే ఆందోళన ఏంటి తెలుసా? ఈ ఆస్తి అంతా, ఈ ₹1,00,00,000 ఆస్తి ఎవడి పానం కాను అని ఉద్దేశంతో బిడ్డను కనడానికి నానా తాపత్రయపడి ఒక పసిబిడ్డను కంటారు. ఆ పసిబిడ్డ వాడికి ఏం ఉపయోగపడతాయి? ఆ కోట్ల ఆస్తి ఉపయోగపడుతుందా? వాడికి ఉపయోగపడేది ఎవరు? ఎన్ని కోట్లున్నా పొందుకోవాల్సింది తల్లి నుంచే, తండ్రి నుంచే. హల్లు చెప్దామా? కనుక నానా, నీవు పసిపిల్లలుగా ఎవరైతే బ్రతకడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళకి నువ్వు ఇస్తూ ఉన్నావు. జ్ఞానులకి ఇవ్వడట ఆయన భూమి మీద అధికారం, భూమి మీద కావాల్సినవి, ఆకాశంలో కావాల్సినవి నీకేం కోరుకున్నావు అవన్నీ కూడా ఎవరికి బయలుపరచబోతున్నాడంటే పసిపిల్లల్లాగా ఉండడానికి ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి. అంటే అటువంటి పసిపిల్లలు దేవుని మీద తండ్రి మీద, తల్లి మీద ఆధారపడినట్లుగా ఎవరైతే దేవుని మీదే ఆధారపడతారో, దేవుని మీదే, ఆస్తి మీద కాదు. పసిపిల్లడికి ఆస్తి సంబంధం ఉందని చెప్తున్నా కదా. పసిపిల్లాడి పొలాల మీద, స్థలాల మీద వాడికి ఏముంటుంది? మమకారం. వాడికి కావాల్సిన అమ్ముంటే చాలు, నానుంటే చాలు. ఆమెన్. ఈ రోజున ఆస్తి ఉన్నా లేకున్నా ఆ పసిపిల్లాడికి కావాల్సిన అమ్మ, నాన్నే. ఆ పసిపిల్ల లాంటి మనసును కలిగి ఉంటే గనక, ఆ పసిబిడ్డ లాంటి మనసు, నాకు ఏదున్నా లేకున్నా అవసరంలా మా అమ్మ నాకు కావాలంటాడు వాడు, మా నాన్న కావాలంటాడు. హల్లు చెప్పండి. వాళ్ళ అమ్మే ఆస్తి వాడికి, వాళ్ళ నాన్నే సమస్తము వాడికి, వాళ్ళే లోకమంతా వాడికి. హల్లు చెప్దామా? ఆ రీతిగా యేసు ప్రభు దేవుణ్ణి నీ సొంత ఆస్తిగా నువ్వు భావించగలిగితే, పసిబిడ్డలాగా ఎవరి మీద ఆధారపడదేక. నువ్వు ఉద్యోగం మీద ఆధారపడుతున్నావా? పొలం మీద ఆధారపడుతున్నావా? చేతి టాలెంట్ మీద, చేతి పని యొక్క అనుభవం మీద ఆధారపడుతున్నావా? నా టాలెంట్ నన్ను బతికిస్తుంది అనుకుంటున్నావా? కాదు, అవేమి బ్రతికించలేవు. అది ఒక క్షణాన ఏది ఉపయోగపడదు నీకు? ఒక దేవుడు ఉపయోగపడేవాడు. కనుక ఈ రోజున ఏదైనా భూమి మీద, ఆకాశంలో నీకు సొంతం చేస్తా. ఎవరికి ప్రభువా? జ్ఞానులైన వాళ్ళు కాదు, వివేకులు కాదు. మరి ఎవరికి ప్రభువా? పసిబిడ్డలు లాంటి వాళ్ళకి ఇవ్వబోతున్నాను. అంటే ఇక్కడికి వచ్చారు మీరు సింపుల్గా, నాయనా నువ్వెవరు నాకు తెలియదు. నేను కూడా అదే అన్నాను, యేసయ్యా నువ్వెవరో నాకు తెలియదు, దేవుడు అంటే నాకు తెలియదు. మొట్టమొదటిగా నా పేరు వెంకటరమణ, నువ్వు ప్రభువు అని నాకు తెలియదు. ఏదో నాకు ఆశ కలుగుతుంది, నువ్వు దేవుడు అయితే కనుక నాకు ఫలానా 2 సమస్యలు ఉన్నాయి, ఆ 2 సమస్యలు తీర్చగలిగితే నిన్ను నమ్ముకొని జీవిస్తానని చెప్పాను. నాకు 2 సమస్యలు దేవుడు తీర్చిపెట్టాడు. అందుకని ఈ రోజు నేను సాక్షిగా చెప్పగలుగుతున్నాను. హలో చెబుదామా? నేను దేని మీద, నా చదువు మీద ఆధారపడలే. ఎంఎస్సీ చదువుకున్నా, యూనివర్సిటీలో చదువుకున్నా, దాని మీద ఆధారపడలా, నీ మీద ఆధారపడుతున్నానని చెప్పాను. ఈ రోజున మీ పొలాల మీద, స్థలాల మీద, ఇంక దేని మీద నమ్మకం పెట్టుకున్నారేమో, అక్కడ ఫెయిల్ అయిపోయానేమో. ఈరోజు దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి, యేసుప్రభు మీద నమ్మకం పెట్టుకోండి. ఈ సంవత్సరము మీ జీవితాలలో ఒక తల్లి తన బిడ్డకు ఏమి కదువు చేయకుండా తన రక్తాన్ని పాలుగా తన బిడ్డ కడిపేలా నింపుతుందో, దేవుడు రక్తం కాచిన దేవుడు నీ సమస్తాన్ని ఇవ్వగలగడానికి ఎవడు ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం ఏది తక్కువ చేయండి నీకు. ఎవరికి? పసిబిడ్డలాగా ఆయన మీద ఆధారపడు. పసిబిడ్డ తల్లి మీద ఆధారపడినట్టుగా హల్లు చెప్పాలా? నాన్న, కొడుక, కూతుర, ఆయన మీద ఆధారపడు. చాలు, ఆయన చాలు నీకు. ఏది తక్కువ చేసేవాడు కాదు. ఇన్నాళ్ళు ఆధారపడలేదేమో. ఒకటి, సమస్తము నావే, నా బిడ్డలకి ఇస్తా. ఎవరికి ఇస్తావు ప్రభువా? జ్ఞానులం అనుకున్న వాళ్ళు కాదు, వివేకులం అనుకున్న వాళ్ళు కాదు, పసిబిడ్డలాగా కదా నాన్న. ఎంతమంది శాస్త్రులు, పరిచయం లేరు, వాళ్ళందరూ పక్కన పెట్టి జాలర్లకి ఇచ్చాడు, చెప్పులు కుట్టుకునే వాళ్ళకి ఇచ్చాడు జ్ఞానము. హల్లు చెప్పండి. ఆయన ఎవరు? వాళ్ళకి పరిచయం చేసుకున్నాడు. ఆయన అద్భుత కార్యాలు వాళ్ళ ద్వారా చేయించాడు. మేము చదువుకున్న వాళ్ళము, జ్ఞానవంతులము, శాస్త్రులము, పండితులం అనుకున్న వాళ్ళకి మరుగైపోయింది. వాళ్ళు చేయలేని కార్యాలు, శాస్త్రులు, పరిచయాలు, దయ్యాలు వెళ్ళగొట్టినట్టుగా, ఆహారం పంచిపెట్టినట్టుగా, రోగాలు స్వస్థపరిచినట్టుగా ఎక్కడా లేదు. కానీ ఇదిగో దేవుడు పిలిచినటువంటి జాలర్లు, చేపలు పట్టుకునే వాళ్ళు, చర్మకారులు, వాళ్ళు అద్భుతాలు చేశారు. దేవుడి పేరిట స్వస్థతలు కలిగించారు, దయ్యాలు వెళ్ళగొట్టారు. మీరు వందనాలు చెప్పవచ్చు, సంతోషం. నాకు సంతోషం లేదు. హల్లు చెప్పండి. వాళ్ళ చదువు ఉందా? వాళ్ళకి ఫలాలు ఉన్నాయా? వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఏమీ లేవు. ఒక యేసయ్య ఉన్నాడు. ఎవడు చేయని కార్యాలు వాళ్ళ జీవితంలో చేశారు, నీ చేతి కూడా చేయించగలిగిన రోజున ఆధారపడు దేవుని మీద. ఇక నీ జ్ఞానం మీద ఆధారపడబాకు, దేవుని మీద ఆధారపడిపో. దేవుని మీద ఒక పసిబిడ్డలాగా, అయ్యా నన్ను మన్నించయ్యా, ఇన్నాళ్ళు నా మీద నేను ఆధారపడ్డా, నా జ్ఞానం మీద నేను ఆధారపడ్డా, నా తెలివితేట మీద ఆధారపడ్డా, నాకేదో ఉందని ఆధారపడ్డా, అది ఉంటేనే బ్రతుకుతాను అనుకున్నా, అది లేకపోతే బ్రతుకలేనేమో అనుకున్నా, ఇలా లోకం మీద ఆధారపడ్డ బ్రతుకుతున్నాను, నా మీద ఆధారపడి బ్రతుకుతున్నా. ఈరోజు నాతో మాట్లాడుతున్నావు నాయన, పసిబిడ్డలాగా నా మీద ఆధారపడమంటున్నావు. హల్లెలూయా చెప్పండి. నా జ్ఞానానికి ఆధారం చేసుకోక
నువ్వు చాలు నాయన, నువ్వు నాకు ఏదైనా చేయగలవు. పసిబిడ్డకు తల్లి ఏం దాచుకుంటే చెప్పండి, తనన్నా తింటాం మానేస్తున్నాం కానీ బిడ్డ కడుపు నింపకుండా ఉంచుతుందా? సింహానికి తన పిల్లలకైనా లేముండొచ్చాము కానీ నా బిడ్డలకు ఏది కొరువై ఉండదని చెప్పిన దేవుడు. హలో, కాబట్టి దేవుడి సంవత్సరం చెప్తుంది ఏంటి, నానా భూమి మీద ఇవన్నీ నావేరా, కూతురా కొడుక, ఆకాశం అని నావేరా, నువ్వు నా మీద ఒక పసిబిడ్డలాగా నా మీద ఆధారపడరా, ఈ సంవత్సరం నీకు సమృద్ధితో నేను పోషించబోతున్నాడు దేవుడు. హలో చెప్దామా, నీ చేత అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు దేవుడు. హలో, నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గే పరిస్థితి, నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోయే పరిస్థితి, అనేక మందికి పేదవాళ్లకు కడుపు నింపగలిగేటువంటి దాతృత్వపు జీవితాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు ఈ సంవత్సరం. పసి బాలుడిలాగా ఉన్నటువంటి జ్ఞానం లేని చదువు లేని పామరులకు అంత ఆధిక్యత ఇచ్చిన వాడికి ఇవ్వలేడా? 3వ వచనము చదువు, ముందుకెళ్ళరా నేను త్వరగా. అవును తండ్రి, అబ్బా హల్లు చెప్పడమ్మ నాన్న, ఎవరైతే పసిబిడ్డలుగా నానా పసిపిల్లలు తల్లి మీద ఆధారపడినట్టుగా తండ్రి మీద ఆధారపడినట్టుగా ఎవరైతే దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడుతున్నారో వాళ్లకు ఇలాంటి అద్భుతమైనటువంటి జయవంతమైన జీవితం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు దేవుడు. నీకు ఇష్టమైందే అన్నాడు, చూసారు, ఇలాగూ చేయుట నీకు ఇష్టము. ఎలాగూ చేయడం ఇష్టము, ఆయనకి ఇష్టం ఏంటి ఇష్టము? పామరులుగా పసిపిల్లలుగా ఈ లోకం మీద ఆధారపడక, చదువు మీద పదవుల మీద హోదాల మీద ఆధారపడక, దేవా ఈ ఉన్నా లేకున్నా నాకు అనవసరం, నువ్వు నాకుంటే చాలు, నువ్వు నన్ను దీవించేది, నా ఆయుష్ కారణం నువ్వే, నా ఆరోగ్యానికి కారణం నువ్వే, నా పోషణకు కారణం నీవే, నా బిడ్డల భవిష్యత్తు కారణం నీవే, చివరికి నా ఉనికి కారణం నీవే, ప్రతిదానికి నీవే అని ఆధారపడగలిగితే కనుక ఈ రోజున దేవుడు నేను దీవించడానికి ఇష్టము. అవును తండ్రి, ఇలాగూ చేయుట నీ దృష్టికి ఇస్తాము. హల్లు చెబుదామా, దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరైతే ఈ రోజు నుంచి ఈ క్రొత్త సంవత్సరంలో ఇక ప్రభువుని విడిచిపెట్టను, నిన్ను వెంబడిస్తానని ఇష్టపడుతున్నట్లయితే, పసిబిడ్డలాగా నీ మీద ఆధారపడుతున్నాను అని నువ్వు అప్పచెప్పుకున్నట్లయితే ఆయనకి ఇష్టమైపోయిందంట దేవుడు. హల్లెలూయా చెప్పండి నాన్న, దేవుడు నీకు ఆ రీతిగా అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ముందుకెళ్ళరా, అబ్బా స్తోత్రం చెప్పండి. సమస్తము నా చేతికి అప్పగించబడ్డాయి. వందనాలు చెప్పండి నాన్న. సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి చెప్తున్నాడు ఇందాక, నేనే ప్రభువుని, సమస్తము నా చేతిలో ఉన్నాయి. వినాలా, దేవుని చేతుల మాట్లాడుతూ బయట వాక్యం వినాలి నాన్న. బయట మాట్లాడుకొని వాక్యం వినండి, బయట కూర్చున్న వాళ్ళు. నాన్న మాట్లాడి డిస్టర్బ్ చేయదు ప్లీజ్. నాకు ఎదురుగా ఎవరు వెనక చూస్తున్నారు అక్కడ, నాన్న మాట్లాడుతుంది నాన్న ప్లీజ్. హల్లు చెప్దాము నాన్న. సమస్తము నా చేతికి అప్పగించబడ్డాయి. ఆమెన్. ఎవరి చేతిలో ఉన్నాయి? నీ ఆరోగ్యము ఆయన చేతుల్లో. సమస్తము ఆరోగ్యమే కాదు, ఆర్థికమే కాదు, ఆర్థికంగా అంటే నీకున్న అవసరాలే కాదు. హల్లెలూయా. అది పశువుల పక్షంగా, పక్షుల పక్షంగా, పంటల పక్షంగా, వ్యక్తుల పక్షంగా, కుటుంబ పరిస్థితుల పక్షంగా నువ్వు ఏది కోరుకుంటే అది. ఆమెన్. అలాగే ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదాల పక్షంగా ఏదైనా సరే ఎవరి చేతిలో ఉన్నాయట. మరి ఆయన చేతుల్లో ఉంటే ఆయన వదిలేసి నువ్వు లోకంలో తిరిగి ఎలా పొందుకుంటానా? ఆత్మీయ సోదరులారా, ఎంత క్లియర్గా చెప్పి, నాకు అధికారం, నేనే ప్రభువుని, సమస్తము నా చేతుల్లో ఉన్నాయి, మీరు చేయవలసిన పసిబిడ్డగా నా మీద ఆధారపడండి. సమస్తము నా చేతికి అప్పగించబడ్డాయి కనుక నీకు సమస్తములో నీకేం కావాలో అన్నీ ఉన్నాయి నాన్న. ఆమేన్ చెప్పండి రా. సమస్తములో నీకేం కావాలో అన్నీ ఉన్నాయి, దానిలో పొందుకోవడానికి నీదే లోపం తప్ప ఇవ్వడానికి ఆయన లోపం లేదు. ముందుకెళ్ళరా నాన్న. చూడన్న ఆ మాట, కుమారుడికి నెక్స్ట్ కుమారుడుగా ఉన్న దేవుడు యేసు ప్రభు వారు ఎవరికి ఆయన బయలుపరచుకోవాలని ఉద్దేశించాడో వాళ్ళకు తప్ప మరెవ్వరికి అదృష్టం దక్కదంట. స్తోత్రం చెప్పండి రా. తండ్రిని ఎరిగే, దేవుడిని ఎరిగేటువంటి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేటువంటి భాగ్యం ఎవరికంట? ఎవరైతే ఆయన కుమారుని ఎరుగుతారో వాళ్ళకేనంట. హల్లు చెప్పండి నాన్న. పసి పిల్లలుగా నా మీద ఆధారపడ్డ వాళ్ళకి అన్నాడు. ఇప్పుడు కుమారుడిగా నేను ఎవరికి తెలుసో నాకెవరు తెలుసో వాళ్ళకి మాత్రమే ఈ భాగ్యం ఇది. హల్లు చెప్దామా. కనుక దేవుని ఎరిగిన బిడ్డగా మీరు ఉన్నట్లయితే ఈ సంవత్సరం దేవుని ఎరిగిన బిడ్డగా మీరు కొనసాగుతున్నట్లయితే మీకు ఏది కొరువు చేసేవాడు కాదు ఆయన. ముందుకెళ్దామా. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా
స్తోత్రం చెప్పండి నాయనా. ప్రయాసతో ఉన్నాళ్ళు ఎంతమంది ప్రభు దగ్గరకు వచ్చారు? కుష్ఠవ్యాధి వచ్చారా? పక్షవాతంతో వచ్చారా? గురిటి వాళ్ళుగా వచ్చారా? పాప భారాన్ని మోసుకుంటున్న వాళ్ళుగా వచ్చారా? ఎవరన్నా కూడా నెమ్మది పొందకుండా వెళ్ళారా? 12 సంవత్సరాలుగా నరక యాత్ర అనిపించినటువంటి రక్తస్రావంతో బాధపడిన స్త్రీగా వచ్చిందా? అలాగే వెళ్ళిపోయిందా? ప్రయాసతో వచ్చారు. ఈ రోజున అదే ప్రయాసతో బాధపడుతున్న బిడ్డలారా, రోగాలతో, ఆర్థిక ఇబ్బందులతో, ఈ లోక సంబంధమైన సమస్యలతో, అపవాది బలవంతంగా నెట్టినటువంటి అపవాది యొక్క భ్రమలో ఉండి బలైపోయినటువంటి వ్యసనాలతో, రకరకాల చెడు సహవాసాలతో, పాపముతో పెనుగులాడుతూ బయటపడాలనుంది. దాని నుంచి నీకే వద్దు, నాకు ఇది మానేయాలనుకున్నా కానీ వల్లవట్లా ఇరికించేశారు సైతాన్ గాడు నిన్ను. హల్లు చెప్పండి నాయనా. ప్రయాసతో, భారముతో, ఇబ్బందులతో, అనారోగ్య పరిస్థితులతో, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న భారముతో మోసుకుంటున్న భారాన్ని మోసుకుని బరువుగా జీవితాన్ని కొనసాగిస్తున్న బిడ్డలారా, నా యుద్ధకు రండి. హల్లు చెప్దామా? ఏం చేస్తా ప్రభు వస్తే అంటే, మీ భారం అంతటిని నేనే తీసుకుంటా. ఆమేన్. మీ భారం అంతటిని నేను మోస్తా, నా విశ్రాంతిని మీకు ఇస్తాను. విశ్రాంతి ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది. నాన్న వినాలి నాయనా, దేవుని దగ్గర విశ్రాంతి నీకు ఇస్తారంట. నీ భారం అంతా ఆయన మోస్తారంట. ఆయన మీ కొరకు చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. పిలుస్తున్నాడు దేవుడి రోజున. నువ్వు ఏ శ్రమలో ఉన్నావు? ఏ భారంతో ఉన్నావు? హల్లెలూయా చెప్పాలా? ఏ బరువు మోస్తున్నావు? ఇబ్బందులు బరువా? ఆర్థికంగా అప్పుల బరువా? నేను చెప్తున్న మాట వెరిగా కనపడుతున్నాయా? ఇది నమ్మకంతో కూడిన పని. నాకేమీ లేదు, అప్పులు తీరుతాయి అంటాడేంటి అనుకున్నావా? ఇన్ని అప్పులు ఎలా తీరుతాయి అనుకున్నావా? దేవునికి అసాధ్యమే ఏదీ లేదు. దేవుని సమస్తము సాధ్యమే. ఇంత ముసలి వయసులో కూడా పిల్లలు పుడతారంటాడేంటి? దేవుని కార్యాలు నమ్మకం మీద ఆధారపడతాయి తప్ప వయసు మీద ఆధారపడవు, ఆరోగ్యం మీద ఆధారపడవు, వైద్యం మీద ఆధారపడదు, లోపల గర్భంలో ఉన్నటువంటి ఆటంకాల మీద ఆధారపడదు. సారమ్మ నీలాగే మోసపోయింది. ఇది సాధ్యమా అంటే ఆయన అన్నాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా. ఈ రోజున ఏ భారంతో వచ్చావు, ఏ సమస్య ఎక్కడికి వచ్చావు, నా ఆత్మీయ సోదరులారా, ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానము, నీ భారాన్ని తీసేస్తానంటున్నాడు. హల్లు చెప్దామా? కాబట్టి మీరు చేయవలసింది, ఎవరైతే బాధపడుతున్నారో సింపుల్గా ఏం చేయాలి? ఇప్పుడు అయ్యా తొలగిపోండి. ఏం చేయాలి? పసిబిడ్డలాగా ఆయన మీద ఆధారపడిపో. మాట్లాడేది ఎవరు కూడా పసిబిడ్డగా నువ్వేం చేస్తావు? ఎంతసేపు లాజికే, ఓరే బాబు ఈ డబ్బు లేకపోతే మనం బతకలేవరు. ఈ డబ్బు దేవుడైపోయి బతుకుతున్నారు మీ జీవితాల్లో. దాన్ని లెక్క చేయబాకండి. దాని కాళ్ళ దగ్గర పడండి. డబ్బుని ఖర్చు పెట్టండి ప్రభు కోసం. హల్లు చెప్పండి నాయనా. ప్రతి రూపాయి దేవుని ఇచ్చేసేయండి. మీ డబ్బు అవసరంలా, మీకు కూర్చొని బిడ్డ మీ డబ్బు అవసరం ఆయనకి, ఆయన డబ్బు ఆయనకి ఇచ్చేయండి. ఈ సంవత్సరం చూడు ఎట్లా దీవించబడబోతున్నాయి. ఇవ్వడం గురించి మాట్లాడి నా ఉద్దేశం కాదు సుమా, మీరు దీవించబడాలి నా ఉద్దేశం. హల్లు చెప్దాము నాయనా. కాబట్టి ఎవరైతే రకరకాల సమస్యలతో, కష్టాలతో, ఇబ్బందులతో, అనారోగ్యాలతో, ఆవేదనలతో, పాపముతో, వ్యసనాలతో కొట్టుమిట్టాడుతూ బాధపడుతున్న బిడ్డలారా, ప్రయాసం మోస్తూ భారం మోస్తున్న బిడ్డలారా, సింపుల్ థింగ్ అంట, కమ్ టు మీ, నా దగ్గరకు వచ్చేయండి. వాళ్ళ కాళ్ళ దగ్గరికి, వీళ్ళ కాళ్ళ దగ్గరికి అప్పుల కోసం వెళ్ళి ఇంకా దిగజారిపోకండి. ఒక గోతులోంచి కాళ్ళు తీసి మరొక గోతులు ఇంకా దిగిపోకండి. ఆయన దగ్గరకు వచ్చేయండి. దిగిపోతున్న కాళ్ళను పైకి లాక్కొచ్చే దేవుడు, బండ మీద నిలబెట్టే దేవుడు. జిగట గల దొంగ ఊపిలో దిగిపోతున్నా మనము. ఈ ఒక్క అప్పు తీసుకుంటే అప్పు తీర్చేయచ్చు, నన్ను బాధ పెట్టే వాళ్ళు ఉండరు అనుకుంటున్నావు. ఎక్కడో 5 రూపాయలు తెచ్చినట్టు అప్పుని 10 రూపాయలు తీసుకుని తీర్చేస్తా ఉన్నావు. వీళ్ళని తొందర పెట్టాలనుకుంటున్నావు. వీళ్ళని తొందర పెట్టరు, కానీ 10 రూపాయలకి 5 రూపాయలు డబుల్ అయిపోయింది కదా ఈ బాధ. ఇంకా ఈ రోజున ఆర్థికంగా, మానసికంగా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు పిలుస్తున్నాడు, రండి పసిబిడ్డలాగా ఆయన మీద ఈ సంవత్సరం ప్రభువా నీ మీద ఆధారపడతా, నీ సన్నిధి మీద ఆధారపడతా, నీ సన్నిధి మీద ఆధారపడతా, నీతో నేను జీవిస్తాను ప్రభువా. ఇక నా పరిస్థితుల మీద ఆధారపడనయ్యా. ఒక పసిబిడ్డ దగ్గరకు వచ్చేస్తున్నా. ఇన్నాళ్ళు నా జ్ఞానం ఆధారం చేసుకున్నా, నా డబ్బును ఆధారంగా చేసుకున్నా, నా కష్టాన్ని ఆధారంగా చేసుకున్నా, కష్టపడకపోతే ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నా. కానీ ప్రభువా తన బిడ్డలు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తూ ఉంటాడట. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. ఓకున కష్టపడవలసిన సమయానుకూలంగా రెస్ట్ తీసుకుని దేవుడు నీకు ఇచ్చేస్తాడు. నీ కొరకు దేవదూతల సహాయం పంపిస్తూ ఉంటాడు.
నమ్మగలరా? నమ్మకమే, నమ్మకమే. నీ పరిస్థితులు కాదు. నీకు ఉద్యోగంలో ఉందా లేదా ఆయనకు అనవసరం. నీ పొలం ఉందా లేదా ఆయనకు అనవసరం. నీ పనులు దొరుకుతున్నాయి అనవసరం. నిన్ను పోషించడం మాత్రమే ఆయనకు అవసరం. హలో చెప్పండి. నీ బరువు తీసేయడం మాత్రమే ఆయనకు అవసరం. నీకు తన విశ్రాంతిని ఇవ్వడమే ఆయనకు అవసరం. ఆయన అంటున్నాడు, అవును ప్రభువా నీకు ఇష్టమైంది అంటున్నాడు. ఏంటి ఇష్టము? నీ బరువు తీసేయడానికి ఇష్టము, నీకు విశ్రాంతి కలుగ చేయడం ఆయనకి ఇష్టము. హలో చెప్దామా? మరి ఏం చేయమంటామంటే, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. ఇన్నాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారో తెలియదు. మనుషుల దగ్గరికి వెళ్ళారా? ఈ బరువు తగ్గించుకోవడానికి, భారం తగ్గించుకోవడానికి, ఈ ప్రయాసం నుంచి బయటపడడం కొరకు మనుషులను ఆశ్రయించారా? మహానుభావులను ఆశ్రయించారా? దైవాంశమూర్తులను ఆశ్రయించారా? రకరకాల పుణ్యస్థలాలను ఆశ్రయించారా? ఇవన్నీ కాదు. నా మీద నా దగ్గరికి రండి. హల్లు చెప్పండి. ప్రయాసపడి భారం మోస్తున్న ప్రజలారా నా దగ్గరికి రండి. ఆమెన్. ఏం చేస్తాడు? నీ బరువంతా ఆయన వేసుకుంటాడు. ఆయన తేలికతనాన్ని నీకు ఇస్తాడు. హల్లు చెప్దామా? యేసునామములో ఈ రోజున ఎవరైతే నాయన జరిగిందో జరిగింది, ఇక నుంచి ప్రభు అని వెంబడిస్తాను అన్నట్లయితే, ఇదే మాటలు నా సొంత మాటలు కాదు, నేను కొరకు చెప్పట్లా. ఇదిగో దేవుడు ఈ రోజు ఇచ్చిన వాక్య భాగం అదే. నేను సొంతంగా చెప్తే నీ కొరకు చెప్పాను అనుకోవచ్చు, నీ మొహవాటం కొరకు చెప్పాను అనుకోవచ్చు. దేవుడు ఇచ్చిన వాక్యమే మీకు చెప్తాను. ఈ రోజు ఇచ్చిన వాక్యం ఇది అంటే నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు నమ్మగలిగితే దేవుడు నీకు ఏదైనా చేయగలిగే వాడుగా ఉన్నాడు. పసిబిడ్డగా ఆధారపడు, సరెండర్ అయిపో, లొంగిపో దేవునికి. దేని మీద ఆధారపడద్దు. ఉందో లేదు నీకు అనవసరం కూడా. దేవుడు ఉన్నాడు చాలు నీకు. ఆమెన్. ఇంకా ముందుకెళ్ళండి నాన్న. హలో చెప్పండి నాన్న. నేను సాత్వికుడును, దీన మనసు కలవాణ్ణి కనుక. హలో చెప్పండి నాన్న. నేను సాత్వికుడను, దీన మనసు గలవాణ్ణి కనుక నా కాడిని మీరు ఎత్తుకొని నా యొద్ద స్తోత్రం చెప్పండా. ఏం నేర్చుకున్నా ప్రభు నీ దగ్గర? ఏం నేర్చుకోమంటే నీ దగ్గర అని ప్రభుని అడిగితే, నా దీన మనసు నేర్చుకోండి, నా సాత్వికాన్ని నేర్చుకోండి. అప్పుడు అన్నాడు నేర్చుకొనుడి. అది అండర్లైన్ చేసుకోండి, ఆబ్జెక్టివ్ అది. అప్పుడు హల్లు ఎప్పుడు నేర్చుకుంటే, అప్పుడు హల్లు చెప్పాలా? నీ ప్రాణానికే కాదు, నీ పరిస్థితులు కూడా నెమ్మది కలగబోతోంది. నీ ప్రాణానికి, నీ పరిస్థితులు కూడా నెమ్మది ఇవ్వబోతున్నాడు దేవుడు ఈ సంవత్సరం. ఎప్పుడు? అప్పుడు. ఎప్పుడు నాయన? నేర్చుకోవడానికి ఇష్టపడ్డప్పుడు. ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? లోకంలో అరే వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర, ఆ గుడోళ్ళ దగ్గర, ఈ గుడోళ్ళ దగ్గర, వాళ్ళేదో చేస్తున్నారు వాళ్ళని, ఇవన్నీ కాదు నీకు కావాల్సిందే. దేవుడి దగ్గరకు వచ్చేసాయి. హల్లు చెప్పండి నాన్న. మనుషుల మీద, సంస్థల మీద, ఇంకేదో పరిస్థితుల మీద ఆధారపడకుండా ఎవరి మీద, నా దగ్గర అంటే ఎవరు? దేవుడు అంటే ఎవరు? స్తోత్రం చెప్పాలా? నా దగ్గర నేర్చుకోండి, వాక్యములో నుంచి నేర్చుకోండి. వాక్యం మీద ఆధారపడండి. వాక్యమే దేవుడు. ఏం నేర్చుకోవాలి ఆయన దగ్గర? హెచ్చించుకోవడం కాదు, గర్వించడం కాదు, అతిశయపడడం కాదు నాన్న. దీన మనసు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎంత దీనత్వము కలిగి ఉంటావో అంత నెమ్మది దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ రోజున. ఎందుకు అశాంతి? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావంటే, నా అహం దెబ్బతింది. అహం అనుకున్నావు కాబట్టే నువ్వు బాధపడుతున్నావు. నా అహమే పాటిది. నా యేసయ్య కంటే నా దేవుడు నా గొప్పతనం ఏముంది? నా యేసయ్య దేవుడిగా ఉండి కూడా ఎట్లా మార్చబడ్డాడు? మానవుడిగా మార్చబడ్డాడే. మానవుడిగా ఉండడం కూడా ఇష్టం లేక పాలేరుగా మార్చబడ్డాడే. పాలేరుగా ఉండడం కూడా ఇష్టం లేక ఇంకా తగ్గించుకుని పాపిగా మార్చబడ్డాడే. పాపిగా మార్చబడిన ఇష్టం కాక ఇంకా ఇష్టం లేక ఇంకా తగ్గించుకుని కడుఘోర పాపిగా ప్రపంచ మానవాళి పాపమంతా తన మీద వేసుకుని తనే పాపిగా చేయబడ్డాడే. అది కూడా చాలదన్నంత దేవుడైన వాడు అందరికీ నీచాతి నీచమైన శిలువ మరణం పొందాడే. అంతకంటే అహం ఎక్కువ నీకు? అది దీనత్వం అంటే. ఎంతగా తగ్గుతారు తొక్కండ్రా, ఎంతగా తగ్గిస్తారు తగ్గించండి రా, ఎంతగా హేళన చేస్తారు చేయండి రా, ఎంతగా నా నవ్వుల పాలు చేస్తారు చేయండి రా, నాకు ఇష్టమేరా అని నువ్వు మనసులో అనుకుని నేను హేళన చేసే వాళ్ళకి అప్పచెప్పుకో, నో ప్రాబ్లం. హల్లు చెప్పండి. ఆయనకి గడ్డాలే పెరికారా? మొహం మీరు ఉమ్మేశారా? మొహం మీద గుడ్డేసి పిడిగుద్దులు గుద్దారా? హేళన చేశారా? దేవుడు సంతోషంగా భరించాడు. హల్లు నానా. అందుకని అన్ని నామముల కంటే ఉన్నతమైన నామంగా దేవుడు అతను మార్చేశాడు. ఎంతగా భరించాడో, ఎంతగా తగ్గించుకున్నాడో. ఆయన వాహనము గాడిద. నేను కూడా గాడిద అంటున్నారా? సంతోషపడు నా దేవుని వాహనాన్ని. హల్లు చెప్పాలే. ఆయన వాహనము గాడిద. ఆయన పాలేరు పని చేశాడు. తన శిష్యులు, తన గురువు గారు ఈయన, శిష్యులు వాళ్ళు. కానీ అన్నాడు,
నీ కాళ్ళు నేను కడగాలని శిష్యుల పాదాలు కడిగాడు ఆయన. పరిచర్య చేశాడు, చేయించుకున్నాడా? నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, చేయడానికి వచ్చాను. ఆమెన్. హల్లు చెప్పాలా? పెత్తనం చేయడానికి రాలా, నా మీద పెత్తనం చలాయించుకోవడానికి నేను వచ్చాను. ఒకరు నా మీద పెత్తనం చేస్తే నా తప్పేం కాదు, కానీ నేను ఎవరి మీద పెత్తనం చేయను. నేను పరిచర్య చేయడానికి వచ్చాను తప్ప ఒకరు నాకు పరిచర్య చేయాలి, నన్ను గౌరవించాలనే మనసు నాకు వద్దు. అది నేనైనా నువ్వైనా సరే, నన్ను ఎవరో గౌరవించాలని కోరుకుంటే నువ్వు బాధపడతావు. నేనే ఒకరిని గౌరవించాలని కోరుకుంటే సంతోషపడతావు. వందనాలు చెప్పరేంటి నాన్న? ఈరోజు నీ సిద్ధాంతం, నా సిద్ధాంతం, మన తండ్రి సిద్ధాంతం అది. ఆమెన్. ఏంటది నాన్న? దీన మనసు. అతిశయం మీద మనసు పెట్టుకోబాకు, గౌరవించాలని మనసు పెట్టుకోబాకు, నన్ను పెద్దదానిగా చూడడానికి ఆశ పెట్టుకోబాకు. తగ్గించుకో, నువ్వు నీ ఎదుటి వాళ్ళని పెద్దగా చూసుకో, ఎదుటి వాళ్ళని గౌరవించు. నీకంటే నీకంటే అనామకులే వాళ్ళు, అయినా గౌరవించు వాళ్ళని. అదే దీన మనసు. హల్లు చెప్పండి. నువ్వు అన్నిసార్లు బతిమాల్సిన పని లేదు వాళ్ళని, అన్నిసార్లు వాళ్ళు పిలవాల్సిన పని లేదు, అయినా పిలువ వాళ్ళని. తగ్గించుకో. హల్లు చెప్పండి నాన్న. అదే నీకు శాంతిగా మార్చబడుతుంది. నా దగ్గర నేర్చుకోండి నాన్న. హల్లు చెప్పండి నాన్న. ఏం నేర్చుకోవాలి? నా దీన మనసుని, నా సాత్వికాన్ని నా యొద్ద నేర్చుకోండి, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి. అప్పుడే మీ ప్రాణములకు విశ్రాంతి. అంటే సమస్యల్లోంచి బయటకు పడడం, నెమ్మదిగా అనారోగ్యాలను బయటపడడం, ఆర్థికంగా బయటపడడం, నెమ్మది అప్పుడే కదా మనకు కలిగేది. హల్లు చెప్తామా నాన్న? కనుక చదువురా నాన్న. నా కాడి సులువుగాను, నా భారము. చూశారు నాన్న? మనదేమో భారం ఆయన మీద వేసుకుంటాడంట, ఆయన తేలిక కాడి, ఆయన సులువైనటువంటి భారము మనకిస్తాడంట. చూశారు నాన్న? ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త ప్రజలారా, సమస్త ప్రజలంటే కులము లేదు, మతము లేదు, విశ్వాసం లేదు, ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఆ దేశం ఈ దేశం అనేం లేదు. అందరినీ పిలుస్తున్నాడు దేవుడి రోజున. ఏ సమస్యతో బాధపడుతున్నావో దేవుడి రోజున, ఆకాశము నాదే, భూమి నాదే, సమస్తానికి ప్రభువు నేనే, సర్వము నా చేతి కింద ఉంది. ఈ సమస్తాన్ని నా కులము అనే మతం అనే ప్రసక్తి లేకుండా అందరికీ కూడా సిద్ధంగా ఉన్నా నేను. హల్లెలూయా. అయితే ఎలా ఉండాలి? పసిపిల్లల్లాగా జ్ఞానం అనుకుని మీ మీద ఆధారపడకుండా పసిపిల్లల్లాగా దేవుని మీద ఆధారపడండి. నీ కుమారుని ప్రభువా, నీ కుమార్తెను ప్రభువా అని ఆయనకి అప్పగించుకోండి. ఆయన దగ్గర ఉన్న దీన మనసుని, సాత్వికాన్ని నేర్చుకోండి. అప్పుడు మాత్రమే, హల్లు చెప్పండి, అప్పుడు మీ మనసులకు, నీ ప్రాణముకు నెమ్మది కలుగుతుంది. నా కాడి, హల్లు చెప్పండి అన్న. అబ్బాయి ఏదో ఒక అనారోగ్యం ఉంది, ఆయన తగ్గాలంటే పాపం హాస్పిటల్కి వెళ్ళారు, ఏం అవ్వలా, తీసుకెళ్ళిపోయి చచ్చిపోతాడు, శాంతి చేయించుకోమన్నారు. శాంతి చేయమని ఎవరిని అడిగారంట? ఒక దైవం సంభూతుని, ఒక దేవుని కార్యాలు చేస్తాననుకుంటే ఒక దైవాంశ సంభూతుని అనుకుని ఒక పెద్ద ఆయన దగ్గరికి, అయ్యా మా బిడ్డ చనిపోతానంటున్నారు, హాస్పిటల్ పంపించేశారు, కాస్త శాంతి చేసుకోమంటున్నారు, వచ్చి శాంతి చేయండి అంటే 5,000 అవుతుందన్నాడు. ఎంతంట? శాంతి చేయడానికి 5,000 అవుతుందన్నాడట. మొత్తం అరించుకుపోయి వచ్చారు హాస్పిటల్ నుంచి వాళ్ళు. ఇక శాంతి కూడా దక్కక, శాంతి చేయించుకునే వాళ్ళు కూడా దొరక్క ప్రభు దగ్గరకు వచ్చారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయమని. ప్రార్థన చేశాము, దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి తన ఆయుష్ని పెంచాడు దేవుడు. ఈ రోజు నువ్వేం చెల్లించాల్సిన అవసరం లేదు. ఆయన కాడి చాలా తేలికైంది. ఓకే, 1,000 మైళ్ళ కొలది, 100 మైళ్ళ కొలది భారం మోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి లేదు తీర్థయాత్రలకు. హల్లు చెప్పండి నాన్న. సులువైనది, నమ్మకంతో కూడింది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారలారా, చాలు ఆయన దగ్గరకు వస్తే చాలు, ఆయన దగ్గరకు రావడం, ఆయన దగ్గర నేర్చుకుంటే చాలు. హల్లు చెప్పండి. ఏం నేర్చుకోవాలి? ఆయన దగ్గర నేర్చుకోవడంలో నీ సమస్య నుంచి బయటపడిపోతున్నావు నువ్వు. నీ సమస్య నుంచి బయటపడేది ఎక్కడుంది? ఆయన దగ్గరకు రావడము, ఆయన దగ్గర నేర్చుకోవడము, పసిబిడ్డలాగా ఆయనకి అప్పగించుకోవడము. చేసి చూడు, ఈ సంవత్సరం దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు నీకు. హల్లు చెప్దాము నాన్న. ఏదైనా సరే ఇవ్వగల దేవుడు. ఆకాశము ఆయన చేతుల్లో ఉంది, భూమి ఆయన చేతుల్లో ఉంది, సర్వాధికారం నా చేతుల్లో ఉంది. ఇవన్నీ ఆయన మూట కట్టుకోడు, నీ కొరకు రక్తం కాచి నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సిద్ధపడదామా? ఈ సంవత్సరం అంతా కొనసాగుదామా?
మనకున్న గమ్యం ఏంటి చెప్పండి? ఇక నా మీద నేను ఆధారపడను. చెప్పండి, ముగింపులోకి వచ్చేసాం. నా మీద నీకు ఆధారపడను. ఒక పసిబిడ్డ తల్లి మీద తండ్రి మీద ఆధారపడినట్టుగా దేవుని మీద ఆధారపడతాను. జ్ఞానులకు వివేకులకు దూరం అయిపోయింది. పసిబిడ్డలకు మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఇక నా జ్ఞానం మీద ఆధారపడను. నాకేదుందో లేదు నేను ఆధారపడను. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నమ్మకంగా ఉంటానని ఒక కుమారుడు కనుక అప్పగించుకో. మూడవదిగా ఆయన దగ్గరకు వచ్చేయి. ఇన్నాళ్ళ దగ్గర రావట్లేదేమో, దూరంగా ఉంటున్నావేమో, నా మీద కోపంతో దూరంగా ఉండొద్దు. లేదా నీ తోటి సోదరుల మీద కోపంతో దూరంగా ఉండదు. నాయన వచ్చేయండి దేవుని దగ్గరికి. హల్లు చెప్పండి, నా యొద్దకు రండి, నా దగ్గర నేర్చుకోండి. స్తోత్రం చెప్తామా? నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీకు నెమ్మది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఈ నూతన సంవత్సరంలో ఆయన వెంబడించే వాళ్ళంగా, ఆమేన్, పూర్తిగా ఆయన మీద ఆధారపడే వాళ్ళంగా, ఆయన కుమారులుగా బ్రతుకుతూ మన భారం అంతటిని ఆయన మీద వేసి ఆయన యొక్క నెమ్మదిని విడుదల మనం పొంది అనేక మందికి దక్కని కార్యాలు మన జీవితాల్లో మనం పొందుకునే విధంగా. అవునా? నాన్న పేతురు గారు, హల్లు చెప్పండి నాన్న. సీమోను, పేతురు, ఇంకెవరు చెప్పండి నాన్న? యోసేపు, యాకోబు, యోహాను, ఎవరు వీళ్ళంతా? పామరులు, చదువులేని వాళ్ళు, విద్య లేని వాళ్ళు, జ్ఞానులు కాదు వీళ్ళు. శాస్త్రులు జ్ఞానులు, పరిసయ్యులు జ్ఞానులు, ప్రధాన యాజకులు జ్ఞానులు. ఒక్క అద్భుతాన్ని కూడా నోచుకోవాలా, ఒక అదృష్టాన్ని నోచుకోవాలా. జ్ఞానం అనుకున్నారు. ఈరోజు నువ్వు జ్ఞానం అనుకుని ఇక ఇంకా నీ మీద ఆధారపడి వెళ్ళిపోతే ఈరోజు నువ్వు నష్టపోతావు. ఒక పసిబిడ్డలాగా, అయ్యా నీ మాటలు నమ్ముతున్నా, నువ్వు నాకు చాలయ్యా అని నమ్మగలిగి ఒక పసిబిడ్డలాగా ఆయన మీద ఆధారపడితే, ఒక పేతురికి అద్భుతాలు చేయించిన వాడు కదా, పేతురు ద్వారా అద్భుతాలు చేయించిన వాడు నీతో కూడా చేయించగలడు. వాళ్ళు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోయినాయి అంట. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో దయ్యపు శక్తిని పారిపోయేవాడిగా చేస్తాడు. నీకున్న ఇబ్బందులు బయట పెట్టేస్తాడు. అలాంటి లోబడే బిడ్డలుగా ఉండి ఈ సంవత్సరం అంతా కూడా దేవుని వెంబడిస్తూ ఆయన దగ్గర నేర్చుకుంటూ ఆయనలాగా మలచబడుతూ నీ కుటుంబంలో నీకు నీ బిడ్డలకు ఉన్న సమస్యను తొలగించబడి శాంతి సమాధానాలతో ఈ సంవత్సరం దీవించబడదు గాక.